చింటూ నేను ఊరికోతున్నా 2 రోజులలో అత్త అటు ఇటు తిరగ కొంత మీ అవ్వయ్య నాకు నమ్మకం కొద్ది వదిలేసిపోయినరు. సరేనా మల్లవ్వ? ఏంటి? సరే బామ్మ, జాగ్రత్త పోయిరా. ఇదొకటి, ఎప్పుడు దీని గొడవలు. అబ్బా, బామ్మ ఎట్లా ఊరికిపోయింది. 2 రోజుల అత్త అన్నది. వచ్చే వరకు నా ఇష్టమైన తాగుతా తింటా. అన్నా, ఒక 1 kg చికెన్ కొట్టండి. ఏంటి మామ ఈరోజు స్పెషల్? అబ్బా, వీడిప్పుడే రావాలనా? గుమ్మం ముందు ఉండాల్సిన మా బామ్మ ఇక లేదురా, ఊరికి పోయింది. అది ఉందంటే నా నోట్లోకి కక్క ముక్క రాదు. అందుకే అది పోయిందని మంచిగా కానాపీనా ఎంజాయ్ చేద్దామని చికెన్ తీసుకోవడానికి వచ్చిన. అవునరా మామ, నిజమే. సరేరా మరి, బాయ్, మళ్ళా కలుతా. బియ్యాల బారి బిందు వింతైన వంటకంబు నాకే ముందు. మన మొక్కలం ఏం చెప్తాం? అరుణ్ గారిని పిలుద్దాం, వాడైతే కంపెనీ ఇస్తాడు. హలో మామ, మందు చికెన్ అండినా దారా. నువ్వు లేకుంటే ఎప్పుడన్నా వేసిందా చెప్పు. నువ్వు వచ్చేయి. ఏంది మామ జెట్ స్పీడ్ లో వచ్చినావు? నువ్వు మంది అన్నావు కదా, తెచ్చుకుందాంపా మామ. అరే మామ, ఇది మనం తాగుతున్నప్పుడు సడన్ గా ఎవరైనా వస్తే దొరికితే మామ. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మామ. మామా, నీ ఐడియా తోపు. అట్లుంటది మనతోటి. హలో, సరే మామ. అరే చింటూ, ఒక అర్ధగంటలు వస్తా మళ్ళా. సరేరా, పోయిరా. నేను కూడా పొద్దున్న నుంచి తానేం చేయలే, పోయి తానేం చేస్తా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సారీ సారీ. ఈ ముసలి తాపకు చీర నా మీద ఎత్తుంది, చీర కట్టుకుంటున్నా అంటుంది. నాకెందుకు చెప్తుంది అసలు? ఐఎమ్ టవల్. ఏమైందయ్యా? నాకు లేట్ అయిందంటే ఆటో వెనక దింపుతాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, ముందుకు ఎవరిని పోనీయట్లేదు పోలీసులు. చేసేదేమున్నది ఇక పోనింటికి. దొంగ సచ్చినోడు చికెన్ తెచ్చుకున్నట్టున్నాడు కదా, ఆసన వస్తుంది. ఈ టైంలో ఒక పెగ్గుంటే మంచిగుండు, వీడితో సరిపెట్టుకుంటే. ఇంత మంచిగుంది ఏంటిది? నా జలం వల్ల తాగలేదబ్బా. ఆ దొంగ సచ్చినోడు వస్తే ఇంత నాకు ఉంచనే ఉంచాడు. ఏమే మల్లవ్వ, 2 రోజుల దాకా రానన్నావు, అప్పుడే వచ్చినావు. కడెంబోయే తోవల యాక్సిడెంట్ అయింది, అందుకే నన్ను రిటర్న్ పంపారు. సరే సరే. బామ్మ, చికెన్ ఫ్రై థమ్స్ అప్ లో కోటర్ కలిపి అన్ని తాగేసినావే.
మొత్తం ఏడ తాగిన నేను నీకు కొంచెం ఉంచిన కదా. చింటూ చికెన్ ఫ్రై కోటర్ ఏమైనా మిగిలిందా? అరే 2 ముక్కలు 1 గిలాస కోటర్ నీకు మిగిలిచ్చిన కదా. తాగబోతు బామ్మ మొత్తం ఆంఫర్ చేసేసింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి